Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల పాత్ర గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. భారతదేశంలో ఉన్నటువంటి యువతలో దాదాపు 25 కోట్ల మంది సామాజిక మాధ్యమాలని వాడుతున్నారు. భారతదేశంలో 77% వయోజనులు మొబైల్ ఫోన్లలో వదంతులు, విష ప్రచారం పెరిగిపోవటం మీద ఆందోళన చెందుతున్నారు అనేసి అమెరికాకు చెందినటువంటి ఒక సర్వే వెల్లడించింది. 2014 ఎన్నికల్లో 18 నుంచి 22 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువతీ యువకుల్లో 68% ఎన్నికల్లో ఓటు వేయటం నరేంద్ర మోదీ యొక్క గెలుపుకు ఒక కారణంగా చెప్పవచ్చు. భారత్లో డేటా ఛార్జీలు కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత తక్కువ స్థాయికి పడిపోవడంతో యువ ఓటర్లు వాళ్ళ ఆలోచనల్ని కూడా స్మార్ట్ ఫోన్లలో వేగంగా పంచుకోగలుగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గ్రూపుల్ని క్రియేట్ చేయటం ద్వారా వీటి వల్ల రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా యువ ఓటర్లను చేరడానికి పోటీ పడుతున్నాయి. చాలా రాజకీయ పార్టీలు ఓటర్లని సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, వయోవర్గ ప్రాతిపదిక పరంగా వీటన్నింటి పరంగా వర్గీకరించి వాళ్ళని వాట్సాప్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో గ్రూపులుగా క్రియేట్ చేసి వాళ్ళని ఫాలోయర్స్గా మార్చడానికి రాజకీయ పార్టీలు డేటా అనలైటిక్స్ని కూడా ఉపయోగిస్తున్నాయి. ఆయా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ సందేశాలని ప్రత్యర్థుల మీద ప్రతికూలంగా వ్యాఖ్యలు చేయటం, వీడియోలు పెట్టడం, కార్టూన్లను క్రియేట్ చేయటం ఇవన్నీ చేసి ఆ బృందాలకు పంపుతున్నాయి. వాట్సాప్లో అయితే ఒక్కో సందేశాన్ని 256 మందికి పంపచ్చు. 2014 ఎన్నికల నాటికి భారత్లో మొత్తం 25 కోట్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తుంటే 2018 డిసెంబర్ నాటికి వచ్చేసరికి 56 కోట్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 32.6 కోట్ల మంది యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నారు. ట్విట్టర్కి అయితే భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వినియోగదారులు 4.3 కోట్ల మంది ఉన్నారు. ఫేస్బుక్ అయితే 24.1 కోట్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు 160 లోక్సభ స్థానాల ఫలితాల్ని ప్రభావం చేయగలవు అనేసి ఒక అధ్యయనం చెప్పింది. ఓటర్ పేరు, వయస్సు, గుర్తింపు సంఖ్య, చిరునామా, అలాగే అతడు ఓటు వేసే పోలింగ్ కేంద్రం గురించి కూడా ఎన్నికల సంఘం జాబితాల్లో పూర్తి సమాచారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి పెద్ద రాష్ట్రాల్లో కేవలం పేర్లను బట్టి 70% ఓటర్ల కులాల్ని పసిగట్టవచ్చు. ఇంటి పేర్లను బట్టి, అలాగే మతపరమైనటువంటి పేర్లను బట్టి వీటన్నింటి పేర్లతో డేటా అనలిస్టుల పని సులువవుతోంది. వాళ్ళకి రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఉచితంగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా సాంకేతికంగాను, కార్యకర్తల ద్వారాను వీళ్ళ ద్వారా సేకరించినటువంటి ఓటర్ల పేర్లు, కులాలు, మతాలకి ఫోన్ నెంబర్లను జోడిస్తారు. ఈ ఫోన్ నెంబర్లను డేటా బ్రోకర్లు సరఫరా చేస్తారు. టెలికాం కంపెనీల్లో దిగువ శ్రేణి సిబ్బంది, సిమ్ కార్డు విక్రేతల నుంచి ఓటర్ల పేర్లు, ఫోన్ నెంబర్ల సేకరణ జరుగుతుంది. ఇలా ఓటర్ల నుంచి సిద్ధం చేసిన ప్రాథమిక వివరాల జాబితాకి భూమి యొక్క రికార్డులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి వివరాలు, జాతీయ నమూనా సర్వే, జనగణన ఇలాంటి సమాచారాన్ని జోడించి ఓటర్ల యొక్క సాంఘిక, ఆర్థిక స్థాయిలను అంచనా వేస్తారు. ఇలా ఎంపిక చేసిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో గ్రూపులుగా క్రియేట్ చేసి వాళ్ళకి పార్టీలు ప్రచార సందేశాలని పంపుతాయి. ఒక కులానికి వ్యతిరేకంగా వేరే కులాల ఓటర్లతో గ్రూపులు కడతారు. ఉదాహరణకి ఒక కులంలో ఉన్నటువంటి 18 నుంచి 40 ఏళ్ల వయోవర్గ ఓటర్లని సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా వర్గీకరిస్తే వాళ్ళకి కావలసినటువంటి సందేశాలని పంపచ్చు. అంటే ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ళు అనుకోండి, మీకు జాబ్స్ వాళ్ళు ఇవ్వలేదు, మేము అధికారంలోకి వస్తే మేము ఇస్తాము, ఇలాంటివన్నీ చేయటం. బడుగు బలహీన వర్గాలకు ఒక రకంగా, పై అంచెలో ఉన్న వాళ్లకు వేరే రకంగా సందేశాలు పంపటం. అంతేకాకుండా కొన్ని కులాల వాళ్ళకే వ్యాపార రంగంలో, ఉపాధి రంగంలో, విద్యా అవకాశాల రంగంలో ఇవన్నింటిలో అవకాశాలు దక్కించుకుంటున్నారు అనే సందేశాల్ని పదే పదే పంపడం ద్వారా ఆ కులాలకు వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టడానికి కూడా సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మొత్తం 90 కోట్ల ఓటర్లలో దాదాపు 30 కోట్ల మంది సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో డిజిటల్ మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వాట్సాప్,
ఆనందాన్ని పంచండి, వదంతుల్ని కాదు అనేసి ప్రజల్లో అవగాహన పంచే ప్రకటనని కూడా విడుదల చేసింది. గడిచిన 3-4 నెలల్లో దాదాపు 60 లక్షలకు పైగా హానికర ఖాతాల్ని ఇది తొలగించింది. ఒక సందేశాన్ని ఎంతమందికి ఎన్నిసార్లు పంపవచ్చు అనే దాని మీద కూడా పరిమితి విధించింది. అయితే ఇప్పటికి మాత్రం ఒక సందేశాన్ని 256 మందికి ఒకసారి పంపొచ్చు. దాన్ని మళ్ళీ 5 సార్లు పంపించవచ్చు. అంటే మొత్తం 1280 మందికి సందేశాలు పంపొచ్చు. ఎన్నికల సంఘం ప్రస్తుతం వికీపీడియాతో పాటు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా సంక్షిప్త సందేశాల్ని పంపడం మీద కూడా నిఘా పెట్టాయి. ఈ మాధ్యమాల్ని ప్రచారానికి ఉపయోగించుకునేటప్పుడు పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను పాటిస్తున్నాయా లేదా అన్నది పరిశీలిస్తోంది. వాళ్ళు డిజిటల్ ప్రచార అంశాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ముందు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ యొక్క ధృవీకరణ పొందాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచార నిర్వహణ బృందాల మీద, ప్రచార అంశాల రూపకల్పన మీద పార్టీలు చేసేటటువంటి ఖర్చును కూడా ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. డిజిటల్ వాస్తవ ప్రపంచాల్లో కూడా రాజకీయాల మధ్య విభజన రేఖలు చెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో పారదర్శకత, జవాబుదారీతనం అనేవి పెరగాల్సి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కేవలం తమ వద్ద ఉన్నటువంటి గుర్తింపు కార్డుతో సామాన్యుడు సైతం రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఇస్రో అనేది కల్పిస్తోంది. దీనికోసం భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైనటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందులో 180 కోట్లతో సందర్శకుల సముదాయం నిర్మాణాన్ని చేపడుతోంది. ఇందులో మొదటి దశ పనులు పూర్తయి ఈ నెల 31వ తేదీన దీన్ని ప్రారంభించబోతున్నారు. షార్లో ఉన్నటువంటి CISF బ్యారక్ సమీపంలో ఉన్నటువంటి 80 ఎకరాల స్థలంలో సందర్శకుల సముదాయ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 7 రకాల వసతులైనటువంటి ఎంట్రన్స్ ప్లాజా, అంతరిక్ష థియేటర్, అంతరిక్ష మ్యూజియం, నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ సెంటర్, రాకెట్, ఉపగ్రహాల గార్డెన్, లాంచ్ వ్యూ గ్యాలరీ, బస్ టూర్ పాయింట్ ఇవన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక్కడ నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడంతో పాటు ప్రయోగంకి ముందు ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీడియోలు చూసే అవకాశం ఉంది. ఇంతకు ముందు వరకు రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలి అంటే షార్ యాజమాన్యం యొక్క ముందస్తు అనుమతి ఉండాలి. ఇప్పుడైతే ఇలాంటి అవసరం లేకుండా జస్ట్ ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పవర్ బోట్ రేస్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో చదువుకుంటాము. టూరిజం అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. 2018లో ఈ ఫార్ములా 1 పవర్ బోట్ రేస్ వచ్చేసి 20 మే పోర్చుగల్లో ఉన్నటువంటి పోర్టిమావోలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ 15వ తేదీన UAEలో ఉన్నటువంటి షార్జాలో ముగిశాయి. 2019లో ఈ ఫార్ములా 1 పవర్ బోట్ రేస్ 29th మార్చ్ సౌదీ అరేబియాలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ 18 మరియు 20లో షార్జా UAEలో ఎండ్ అవుతాయి. ఈ మధ్యలో 2018 ఈవెంట్లో 18 నవంబర్ తేదీన అమరావతిలోను, అలాగే ఇప్పుడు నవంబర్ 15, 17 తేదీల్లో అమరావతిలోనూ జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మసూద్ అజార్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పాకిస్తాన్కి చెందినటువంటి జైషే మహమ్మద్ JEM ఉగ్ర ముఠా నాయకుడైనటువంటి మసూద్ అజార్ ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలి అని చెప్పేసి అమెరికా ఒత్తిడి పెంచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఫ్రాన్స్ మరియు UKల మద్దతుతో అమెరికా నేరుగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం కనుక నెగ్గాలి అంటే UNSCలో దీనికి అనుగుణంగా 9 ఓట్లు అవసరమవుతాయి. అలాగే 5 శాశ్వత సభ్య దేశాలైనటువంటి చైనా, US, UK, రష్యా మరియు ఫ్రాన్స్ ఇవన్నీ కూడా వీటో అధికారాన్ని ఉపయోగించకూడదు.
అయితే ఈ తీర్మానాన్ని బలవంతంగా ప్రవేశపెట్టకుండా ఆచితూచి ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి చైనా అమెరికాను కోరింది. అలాగే అమెరికా చర్చలకు అనుగుణంగా లేదు. యుఎన్ఎస్సిలో ఉగ్రవాద నిరోధానికి పనిచేస్తున్నటువంటి ప్రధాన విభాగమైనటువంటి కమిటీ అధికారాన్ని తగ్గిస్తుంది అనేసి చైనా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏసాట్ ప్రయోగం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వ్యూహాత్మకమైనటువంటి రక్షణ అవసరాల కోసం ఉపగ్రహాల్ని ధ్వంసం చేయటం లక్ష్యంగా ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం అనేది చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏసాట్ ప్రయోగం మీద అంతర్జాతీయ నిపుణులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. నిన్న మనం చూసాము, ఈ ఏసాట్ ప్రయోగం చేసిన దేశాల్లో భారతదేశం 4వది. మొదటి దేశం ఏంటి? యుఎస్, రెండవది యుఎస్ఎస్ఆర్, మూడవది వచ్చేసి చైనా, నాలుగవది వచ్చేసి భారత్. చైనా 2007లో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టినప్పటి నుంచి ఇలాంటి సామర్థ్యాన్ని మనం కూడా సమకూర్చుకోవాలి అనేసి భారత్ ఆలోచించింది. అయితే చైనా వద్ద పటిష్టమైనటువంటి అంతరిక్ష భద్రతా వ్యవస్థలున్నాయి. భారత ఉపగ్రహాలకి తీవ్ర ముప్పు పొంచి ఉంది. తాజా ఈ ఏసాట్ ప్రయోగం వల్ల భారతదేశానికి ఏదీ మారదు అనేసి చెప్పారు. ఎందుకు ఏమీ మారదు అన్నారు? ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత ఉపగ్రహాల మీద దాడి చేయటం మొదలు పెడితే, పాకిస్తాన్ వద్ద కొద్ది సంఖ్యలోనే శాటిలైట్లు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా భారత్ కూల్చివేయగలదు. కానీ భారత్ దగ్గర ఉన్నటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా చైనా ధ్వంసం చేయగలదు. కానీ చైనా ఉపగ్రహాలన్నింటినీ భారత్ నాశనం చేయలేదు. కాబట్టి ఈ ఏసాట్ పరీక్షతో భారత్కి పెద్దగా ప్రయోజనం ఉండదు అనేసి చెప్పారు. అలాగే ఐరాసా నిరాయుధీకరణ పరిశోధనా సంస్థ అనేది భారత్ చేపట్టినటువంటి ఏసాట్ ప్రయోగం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరీక్షల వల్ల ప్రమాదకరమైనటువంటి శకలాలు వెలువడే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చైనా 2007లో ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు దాదాపు 3000కు పైగా శకలాలు వెలువడ్డాయి. అలా ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రమాదకరమైనటువంటి శకలాలు వెలువడే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద మార్గదర్శకాలు ఉండాలి అనేసి అన్నారు. అలాగే 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలో భారతదేశం ఈ ప్రయోగం చేయటం వల్ల దిగువ భూకక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాలకు క్షేమకరం కాదు అనేసి అన్నారు. ఈ ఉపగ్రహ నిరోధక పరీక్ష చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఎలక్షన్ కమిషన్కి తెలపడం కానీ దాని యొక్క అనుమతి కోరటం కానీ చేయలేదు. కాబట్టి ఇది ఎన్నికల యొక్క నియమావళిని ఉల్లంఘిస్తుందా లేదా అన్న నేపథ్యంలో పరిశీలన చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎస్ఎల్వి C-45 గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పిఎస్ఎల్వి C-45. ఈ పిఎస్ఎల్వి C-45 అనేది 47వ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్. దీనిని 2019 ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి? నెల్లూరులో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC నుంచి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ పిఎస్ఎల్వి C-45 ద్వారా 29 శాటిలైట్లని కక్షల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ పిఎస్ఎల్వి C-45 ద్వారా ఈ 29 శాటిలైట్లని కూడా 3 కక్షల్లో ప్రవేశపెట్టబోతున్నారు. నార్మల్గా పిఎస్ఎల్విలో ఇంధన పరంగా 3 స్టేజెస్ ఉంటాయి. ద్రవ ఇంధనం, ఘన ఇంధనం ఇలాగా. కానీ ఈ పిఎస్ఎల్విలో మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి. 4వ స్టేజ్లో వీళ్ళు సోలార్ ప్యానెల్స్ను ఉపయోగిస్తున్నారు. మార్చి 21వ తేదీన ప్రయోగించాల్సిన దీనిని కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 1వ తేదీన ప్రయోగించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాంకుల విలీనం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సెప్టెంబర్ 17, 2018లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ 3 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని విలీనం చేయాలి అనేసి నిర్ణయించింది. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ ఈ 2 బ్యాంకుల్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేస్తోంది. విజయ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అలాగే దేనా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది.
అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వడోదర గుజరాత్లో ఉంది. 2019 ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఈ విలీనం పూర్తయితే ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్గా 3వ అతిపెద్ద బ్యాంక్గా అవతరిస్తుంది. మొదటిగా ఇప్పుడు ఎస్బీఐ అన్నది మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో ఐసిఐసిఐ ఉంది. ఇది 3వ స్థానంలో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. కానీ ఎస్బీఐ అన్నది మనకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ఐసిఐసిఐ అన్నది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఈ పరంగా చూసుకుంటే మనకి ఇది 2వ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. శంషాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్కైట్రాక్స్ సంస్థ అందిస్తున్నటువంటి వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుల్లో భాగంగా 2 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇవి ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం, అలాగే ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవలు. ఈ కేటగిరీల్లో ఇది పురస్కారాలని అందుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకో స్మార్ట్ స్టేషన్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, కాచిగూడ మరియు విజయవాడ ఈ 3 రైల్వే స్టేషన్లని పర్యావరణ హితంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి అనుకుంటోంది. 2019 సెప్టెంబర్ నాటికి పర్యావరణ పచ్చదనం ప్రమాణాలతో ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ 14001 ఈ సర్టిఫికేట్ సాధించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా నిత్యం 2.5 కోట్ల మంది రైలు ప్రయాణికులు వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతమంది కోసం ఆయా రైల్వే స్టేషన్లలో విద్యుత్తు, నీటి వాడకం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ప్రయాణికుల రాకపోకల వల్ల అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా అపరిశుభ్రంగా, దుర్గంధంగా మారుతూ ఉంటాయి. వాటిని తగ్గించడంతో పాటు ఆయా రైల్వే ప్రాంగణాల్లో పచ్చదనాన్ని పెంచి రైల్వే స్టేషన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చాలి అని చెప్పేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ హరిత న్యాయస్థానం రైల్వే శాఖను ఆదేశించింది. భారతీయ రైల్వే శాఖ మొత్తం 36 స్టేషన్లను గుర్తిస్తే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, కాచిగూడ మరియు విజయవాడ స్టేషన్లు ఈ 36 స్టేషన్లలో ఉన్నాయి. ఈ 3 కూడా A1 కేటగిరీ రైల్వే స్టేషన్లు. ఈ 3 రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ఏం చేస్తుంది? ఈ 3 రైల్వే స్టేషన్లలో కూడా ఘన వ్యర్థ పదార్థాల నిర్మూలన చేయటం, ప్లాస్టిక్ సీసాల్ని ముక్కలు చేయటం, అపరిశుభ్రతకు జరిమానా విధించటం, మల విసర్జన నివారణ, జలవనరుల నిర్వహణ, ఇంధనం పొదుపు, పచ్చదనాన్ని పెంచటం ఇవన్నీ కూడా చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెన్సెస్ జనగణన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి పాపులేషన్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మన దేశంలో కొత్త జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం అన్నది 2021 మార్చి 1వ తేదీ నుంచి మొదలవబోతోంది. 2021 మార్చి 1వ తేదీని ప్రతిపాదిత తేదీగా ప్రకటించింది. అయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో మాత్రం ఆయా రాష్ట్రాల భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని 2020 అక్టోబర్ 1వ తేదీ నుంచే అక్కడ జనగణన అనేది ప్రారంభం చేస్తారు. 2011లో మన దేశ జనాభా 121 కోట్లు. అది మనందరికీ తెలిసిన విషయమే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల్లో ఉండేటటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తన నియమావళి, దీని యొక్క ఉల్లంఘనల జాబితాలో అభ్యంతరకర సందేశాలు SMS-ను కూడా చేర్చటం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఎవరికైనా అభ్యంతరకర సందేశాలు అందితే కనుక ఈ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చు. దాని మీద అధికారులు వెంటనే దర్యాప్తు చేసి చర్యలు కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.